ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నారా, నిరుత్సాహంగా ఉన్నారా, ఇబ్బందికరంగా ఉన్నారా, లేకపోతే బడలికగా ఉన్నారా నిన్న సభకు వెళ్ళొచ్చి? లేదు సార్, సభ మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ అండి. అనుకున్న దానికంటే 100 రెట్లు జనం ఎక్కువగా వచ్చారు. అదే రకంగా 40% జనాలు మాత్రమే సభా ప్రాంగణంలో కిక్కిసిపోయి ఉన్నారండి. మిగతా 60% ఆన్ రోడ్ లో, బస్సుల్లో, ట్రాఫిక్ లో చాలా కిలోమీటర్ల అవతలకి ఆపేసినటువంటి పరిస్థితి అయితే మేము చూసామండి. అసలు మార్కెట్లు మొత్తం పగిలిపోయేలాగా జనాల క్రౌడ్ అంతా కిక్కిరిసిపోయి ఉందండి. ఎంతమంది వచ్చారు రజనీ గారు అంచనా? ఎంతమంది అండి అంచనా? అంచనా నాకు ఐడియా లేదండి ఎంతమంది వచ్చి ఉంటారు. బట్ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఒక 2.5 లక్షల పైచిలకు మంది నాకు తెలిసి బయట ఆగిపోయారు. మరి ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో అసలు కనీసం కొన్ని వందల బస్సుల్లోంచి జనాలు బయటికి దిగకుండా నాదెండ్ల దగ్గర ఆగిపోయారండి. అటు మేదర్మెట్ల దగ్గర ఆగిపోయారండి. చిలుకూరుపేట నుంచి నరసరావుపేటకి కొంత రూట్ డైవర్షన్ అంతా చేస్తున్నారండి. నాకు తెలిసి అంతా కూడా పూర్తిగా కూడా ఇంకా రాలేదండి. రాకపోవడం కూడా మంచిదైందండి. ఎందుకంటే జనాల క్రౌడ్ అక్కడ అందుకోలేని పరిస్థితిలో ఉంది అక్కడ. అంటే పోలీసుల వైఫల్యం అని ఒక పక్షాన మేము అనుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వివిఐపి గ్యాలరీ ఏదైతే ఉందో దాంట్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వివిఐపి గ్యాలరీకి ఎవరినైతే ప్రోటోకాల్ వేశారో కన్సర్న్ డిఎస్పీను, ఎస్ఐను, సిఐను ఉంటారు కదండి. అదే రకంగా మీడియా గ్యాలరీకి అదర్ పర్సన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ 2 ప్రాంగణాలు కిక్కిరిసిపోయి జనాల తొక్కిసలాట జరిగి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి చిట్ట చివరికి వచ్చిన పరిస్థితి అండి. ఏంటంటే అంత దారుణంగా అసలు ఒక ప్రధాని పాల్గొని సభలో ఇలా ఉండకూడదే. ఆ మైకులు కూడా 10 సార్లు ఫెయిల్ అవ్వడం, అలాగే ఆ టవర్ ఎక్కడం, అవన్నీ ఏంటి అసలు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటివి. ఎందుకు అలా జరిగింది సార్? ఇది ఒకళ్ళింట్లో పెళ్లి కాదండి, ఒకళ్ళింట్లో పూజ కాదండి. ఎవరిది వాళ్ళది వైఫల్యం ఉండవనికి కేవలం పోలీసుల నిర్లక్ష్య ధోరణండి. ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి బార్కెట్లు కట్టి పోలీసులు ఎవరిని బయటికి రానికుండా, బయట వాళ్ళని లోపల పోనీకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఇవ్వాలండి. ఈరోజు కంటెస్టెడ్ పర్సన్స్ తొక్కిసలాట్లో ప్రాణం పోతే ఎంత మైనస్ అయిపోయేదండి. సభ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయేదిగా. ఈరోజు సభ సక్సెస్ అయిందా, గ్రాండ్ సక్సెస్ అయిందా అనేది కేవలం అక్కడ ఉండేటటువంటి పోకుండా ఉండేటువంటి ప్రాణాలు బట్టే మనం నిర్ధారించుకుంటాం. ఎంతమంది వచ్చారు అనేది ఒక ఎత్తు అయితే ఎంతమంది ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళారనేది ఒక ఎత్తు అండి. ఈరోజు పోలీసులు ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నారంటే మేము ప్రాణాలు అరిచేత్తో పట్టుకొని మేము బయటకు వస్తున్న టైంలో వాళ్ళు కుర్చీలో కూర్చొని ఫోన్లు చూసుకుంటున్న పరిస్థితి. ఇంత క్రౌడ్ వచ్చి వాటర్ బాటిల్స్ ఇసిరేసుకుంటూ, కుర్చీలు ఇసిరేసుకుంటూ ఈ గలాటాలు జరుగుతుంటే మీరు ఎలా సార్ అలౌ చేశారు వివిఐపి గ్యాలరీలోకి అంటూ మా లాంటి వాళ్ళు ఉక్రోషంతో పోట్లాడేస్తే సెక్షన్ 353 కట్టి లోపలేసేద్దామని చాలా ధైర్యంగా ఉన్నారండి. ఆ కోపంలో మేము కొట్టేస్తామేమో, ఆ కోపంలో మేము వాళ్ళతో పోట్లాడేస్తామేమో, మాతో వెనకాల ఉండేవాళ్ళు మీరు ఉద్యోగాలు చేయడానికి వచ్చారా, ఊడిగాలు చేయడానికి వచ్చారా, ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతుంటే చచ్చిపోయే పరిస్థితిలో మీరేంటి అలాగా నిమ్మక నీరెత్తినట్టు కుర్చీలో కూర్చున్నారంటూ గొడవ పడితే యూనిఫామ్ లో ఉన్న ఎంప్లాయీని బూతులు తిట్టారు, లేకపోతే కొట్టబోయారు, తప్పుగా మాట్లాడారని మమ్మల్ని మీద కేసులు పెట్టడానికని కంకణం కట్టి కూర్చున్నటువంటి పోలీసులు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం చేత కాదు కానీ కుర్చీలో వెనకాల అదండి. ఆ టైంలో కూడా రజనీ గారు ఆ టైంలో కూడా కేసులు పెట్టడానికి చూసారా సార్? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మేమేదో మాట్లాడతామని. ఇప్పుడు నాకు నొప్పి తగిలిందండి, ఆ నొప్పికి కారణమైన వాడిని తిడతాను కదా. ఈ రోజు నాకు కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే ఎక్కడో ఉన్న డాక్టర్ వచ్చి అప్పటికప్పుడు కాటన్ పెట్టి ఇంజక్షన్ తీసుకొస్తే లేసా ఇంజక్షన్ పొడిచే పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి. సో అట్లా జనరల్ క్రౌడ్ అండి. అమరావతి రాజధాని ఉద్యమ రైతులు వచ్చారు పాపం, గ్రీన్ కలర్ కండవాలు వేసుకొని మోడీ గారి కోసం ఫ్లిప్కార్ట్లు పట్టుకొని. సో వాళ్ళందరూ క్రౌడ్ ని ఆపుకోలేక ఆడవాళ్ళు మీదకి రాకండి అయ్యా అని వాళ్ళు ప్రాణాలు రక్షించుకునే పరిస్థితుల్లో పోలీసులు అంత నిర్లక్ష్యంగా కూర్చుంటే కుర్చీ పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చిందండి. ఆ పని చేస్తుంటే నా మీద కేసు కట్టేసి ఉండేవాళ్ళగా. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకొని నా ప్రాణాలు పోతున్న పరిస్థితిలో చివరాఖరులో పాపం జన సైనికులు, కొంతమంది బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ తీసుకొని బయటకు వస్తున్న టైంలో వాళ్ళని చూశానండి పోలీసుల్ని. ఏమీ చేయలేదు. ఎలక్షన్ టైము కదిలిస్తే కావాలని గొడవలు పెట్టుకుంటున్నారని ఓర్పుగా బయటకు వచ్చి చెప్పేవాడిని. నాకైతే 100% కందుకూరు ఘటన, గుంటూరు ఘటన మళ్ళీ రిపీట్ చేయడానికి కూర్చున్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ నెట్వర్క్ అండి. 100% ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకపోయారు, వివిఐపి గ్యాలరీలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు, జన సంచారంలో అసలు రోడ్డు గాని మొత్తం బ్లాక్ అయిపోయిందండి. ఇంటిదిగా సిద్ధం సభలో ఎందుకు జరగలేదు? సిద్ధం సభలో చిత్తం హుజూర్ అంటూ ఎందుకు చెంచారు గెరిటలాగా పనిచేశారు? యూనిఫామ్ వేసుకున్నప్పుడు సిగ్గు లేదా? ప్రాణాలు పోతే సమాధానం ఎవరు చెప్తారండి? ఈ రోజు గుంటూరు కందుకూరు గట్లో ఏ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు? ఒక్కడు కూడా సస్పెండ్ అవ్వలేదండి.
అసలు ఇంత నిర్లక్ష్య ధోరణితో పోలీసులు ఉంటే రాష్ట్రంలో ప్రజలు బయటికి రావాలా? అసలు మీటింగ్లు పెట్టుకోవాలా? చంపేస్తారా మీరు? నోరెత్తి అడిగితే చంపేస్తారా? అసలు ప్రజాస్వామ్యం వద్దా? ప్రతిపక్షమే వద్దా? 175 మీరే గెలుస్తారంటే అసలు మిగతా రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఇదిగా ప్రజాస్వామ్యం లేకుండా అసలు శత్రువు దగ్గర యుద్ధం చేసేటప్పుడు కత్తి లేకపోతే కూడా యుద్ధం చేయరండి, అది యుద్ధ నీతి. అట్లాంటిది ఒక ఆడబిడ్డల్ని లేకపోతే ప్రత్యర్థుల్ని మమ్మల్ని చంపేద్దామని ప్లాన్ ఇస్తారండి. ఎంత దారుణంగా చచ్చిపోతానేమో అనుకున్నానండి నేనైతే 100%. ఆ రోజు ఏదో బొప్పుడి ఆంజనేయ స్వామి పుణ్యం అంటూ మేము అందరం బతికి బట్టగట్టి బయటకు వచ్చామండి. అంత ఇదిగా ఆ క్రౌడ్ అలా నలిపేస్తుంటే ఊపిరాడిన పరిస్థితులు అయిపోయింది ఓ అని మనస్ఫూర్తిగా అనిపించిందండి. ఆ టైంలో పాపం మగపిల్లలు ఎక్కడికక్కడ ఆపి జనాలు అక్కడి నుంచి బయటకు తీసుకొస్తుంటే, ఆ టైంలో రక్తం కారిపోతుంటే పోలీసులు కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ పెట్టి కొట్టాలనిపించిందండి మనస్ఫూర్తిగా. కానీ కేసులు కట్టాలి జైల్లో వేయాలి, ఇదంతా ఇంటెన్షనల్ గా ప్రీ ప్లాన్డ్ కాబట్టి నోరు మూసుకొని ఓపికగా బయటకు వచ్చాం. సమాధానం ఓటుతో చెప్తామండి. ఓకే, ఏంటి పిఠాపురం పంచాయతీ తీరినట్టేనండి? ఎస్ సార్, 100% అండి. వర్మ గారికి ఏదైతే చంద్రబాబు గారు అష్యూరెన్స్ ఇచ్చారు, అదే రకంగా టీడీపీ కార్యకర్తలతో కూడా మాట్లాడారు. వాటన్నిటి తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రాకపోయినా బంగారుపల్లెంలో 1,00,000 పైన మెజారిటీ తీసుకొచ్చి నేను అప్పచెప్తాను అంటూ నిన్నటువంటి ఇచ్చిన స్టేట్మెంట్. అదే రకంగా వర్మ గారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి తంగళ్ళ ఉదయసీన్ గారు వీళ్ళందరూ కూర్చొని ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక అన్నయ్య అప్పుడప్పుడు వచ్చిపోయినా చాలు, మేమే ప్రచారం చేసుకుంటాం, మేమే పని చేసుకుంటాం, చంద్రబాబు గారు మాకు ఇచ్చిన హామీ చాలు, ఎన్ని రోజుల నుంచి నేనే ఉన్నాను కాబట్టి సడన్ గా నేను కాదు అనేటప్పటికీ కార్యకర్తలు కానీ నాకు కానీ కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ వెంటనే బాబు గారు ఇచ్చిన అష్యూరెన్స్ కి మేమందరం కలిసి పనిచేస్తాం, మా కోసం ఎంతో త్యాగం చేసి రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి బంగారుపల్లెంలో భారీ మెజారిటీతో గిఫ్ట్ ఇస్తానన్నటువంటి వర్మ గారికి నిజంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. ఓకే, కానీ వంగా గీత గారికి సపోర్ట్గా ముద్రగడ గారు రంగంలో దిగుతున్నారట, అది ఆలోచించాలి మీరు. సార్ ముద్రగడ గారు వచ్చినా, చెరుగ్గడ గారు వచ్చినా, నిద్రగడలాగా అప్పుడప్పుడు నిద్రలేసి బయటకు వచ్చి ప్రచారానికి బయటకు వచ్చినా అక్కడ జరిగేది ఏమీ లేదండి. వర్మ గారి భారీ స్టాండ్ ఎలా ఉంటుందంటే ఇండిపెండెంట్ గా ఉన్నా గెలిచే వ్యక్తి ఆయన. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు రావడం అక్కడ నిజంగా జనాలు ఎంత సంతోషకరంగా ఉన్నారు. అదే రకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు శక్తిపీఠం అయినటువంటి ఏదైతే మనకి శ్రీపాద వల్లభుడికి సంబంధించిన గుడికి ప్రతిష్టాత్మకంగా నిధులు కేటాయిస్తామంటూ ఆ ఏరియాని ఇంకా గొప్పగా డెవలప్ చేస్తామంటూ కొన్ని ప్రమాణాలు చేయడం జరిగింది. వీటన్నిటిలోకి జనాలకి వెళ్ళి పవన్ అన్న ఏ రోజు పిఠాపురంలో పోటీ చేస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకి ఈ రోజు ఊరట కలిగిందండి. 100% అన్న ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తారు, భారీ మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకు రజనీ గారు ఈ మధ్యన మీరు ముద్రగడ పద్మనాభ గారిని చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నట్టున్నారు? నేను 2-3 వీడియోలు చూశాను. మీరు ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్తున్నారు? సార్ ఆయన హీరో అంటే నాకు ఆశ్చర్యం అవుతుంది సార్. ఎందుకంటే మేము జడ్జి కోచింగ్ అని దిగ్విజయ్ కోచింగ్కి వెళ్ళామండి హైదరాబాద్లో. కోచింగ్కి వెళ్ళినప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు నా ఏజ్ అప్పటికే 37 అండి. కానీ 38, 39 ఉన్న మిగతా షెడ్యూల్ వాళ్ళు దానికి అప్లై చేశారు. మీకు ఎలిజిబిలిటీ లేదమ్మా అన్నారు. అదేంటి సార్, నాకు పర్సంటేజ్ ఉంది, వాళ్ళందరికంటే హైయెస్ట్ పర్సంటేజ్ నాదే కదా అంటే, మార్కులు బట్టి కాదమ్మా, మీకు రిజర్వేషన్ లేదు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు 40 years వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు, మీకు 35 లోపే ఉంది. మీ నాయకుడు ఎవరో ట్రైన్ ని తగలబెట్టాడమ్మా, అదేం తగలబెట్టడం తల్లి, చేసేవాడేదో పూర్తిగా చేసి రిజర్వేషన్ తేవాలి కానీ ఉద్యమం అంటే ట్రైన్లు తగలబెడతారా? అది మీ వాళ్ళ పట్టు, మీ వాళ్ళ నీతి. పోనీలేమ్మా పాపం నీలాంటి వాళ్ళు కోల్పోయారు రిజర్వేషన్ లేక, లేకపోతే నువ్వు ఖచ్చితంగా జడ్జి అయి ఉండదని, వాళ్ళకంటే గొప్పగా నువ్వే అవుతావు, నీ పర్సంటేజ్ మేము చూసాం. కానీ అలాంటి పరిస్థితుల్లో చెప్పలేమమ్మా అంటూ అవమానపరిచినటువంటి మాటలు నాకు గుర్తండి. ఈ రోజుకి ఉద్యమం అంటే మాకు రంగా గారే గుర్తొస్తారండి. ఎవరు వాళ్ళ కోసం చేయరండి. యేసు ప్రభు నా కోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి అన్నట్టుగా రంగా గారు దళితులు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమంగా నిరాహార దీక్ష కూర్చున్నారండి. ఈయన ఆయన వెనకాలే తిరిగినోడే కదండి, ముద్రగడ గారు ఆయన వెనకాలే తిరిగినోడేగా. తిరిగినోడు అప్పుడు ఉద్యమం అంటే ఎలా చేస్తారని ట్రైన్లు తగలబెడతారా? ట్రైన్లు రాస్తారు ఒకళ్ళు చేస్తారు, అదే ఉద్యమం నీతి. నీ వరకు నువ్వు అరెస్ట్ అయ్యో, కొన్ని వందల వేల లక్షల మంది నీ వెనకాల వచ్చిన కాపులు కేసుల్లో ఇరుక్కొని రోడ్ల మీద పరిగెట్టి గాయాలయ్యి ఇళ్లకి 2-3 రోజులు రాకుండా తప్పించుకుని తిరిగిన సన్నివేశాలు చూసామండి. మా తల్లిదండ్రులు లేకపోతే మాకు సంబంధించిన బంధువులు వాళ్ళందరూ 5 రోజులు కనపడలేదండి, కేసులు పెడతారేమో అని పారిపోయారంట. ఎందుకన్నా అంత పని చేసినారంటే మాకేం తెలుసమ్మా, ముద్రగడ గారు రమ్మంటే వెళ్ళాం, తీరా చూస్తే ట్రైన్లు తగలబెట్టాలి, ఇవన్నీ మాకు తెలియదు తల్లి, అక్కడ మేము ఇరుక్కుపోయినాం అని ఉన్న పరిస్థితి నా కళ్ళతో నేను చూశానండి. ఎందుకంటే అనుభవం నాకు ఉంది కాబట్టి అంత గొప్పగా చెప్పగలుగుతున్నా. అటువంటి వ్యక్తి హీరోగా ఉండి ఈరోజు జనసేన పార్టీ అయిపోతుంది మూసేస్తున్నారు, ఏడు నుంచి వచ్చినావయ్యా? వంగ గీత గెలిచినప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, తర్వాత టీడీపీ పార్టీలోకి వచ్చావు, తర్వాత కొన్ని పదవులు చేసావు, ఇప్పుడు ఈరోజు టీడీపీ పార్టీ నీ కుటుంబాన్ని విమర్శించిందని నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు ప్రజల కోసం పోనీ చేయవా? నీ కుటుంబాన్ని విమర్శ, ఏ ప్రభుత్వం అయినా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు జనాల కోసం పనిచేసే నాయకులు చూసా, నన్ను విమర్శించారు, నా కుటుంబాన్ని విమర్శించారని పారిపోయావు.
రిజర్వేషన్ మధ్యలో ఆపేసావు, నువ్వెట్లా హీరో అవుతావు? ఆయన రాజకీయాల్లో హీరో అంట, ఈయన సినిమాలో హీరో అంట. ఆయనకైనా హీరో నిర్ధారించుకుంటే ఎట్లండి? సో ఖచ్చితంగా అందుకనే ఆయన గురించి మాట్లాడినప్పుడు నేను జడ్జి అవ్వలేకపోయానన్న బాధే నాకు గుర్తొచ్చేస్తుంది. నాలాగా ఎంతో మంది ఆడబిడ్డలకి రిజర్వేషన్ రాకుండా ఆపేశాడు, పనికి మళ్ళీ పనులు చేసి కాపులు అందరి మీద కేసులు పెట్టించాడు, రైలు రాస్తారోకాలు చేసి ఉద్యమాలు చేయడం ఏంటంటే నిరాహార దీక్ష ఇవన్నీ చేయరా? రైట్. ఓకే. మనతో పాటుగా కాలపాలెం బుజ్జి గారు. నమస్తే అండి వర్మ గారు. ఓకే బుజ్జి గారు, ఏం జరుగుతుంది? అంతా కాపు కాక నడుస్తున్నది ఉభయ గోదావరి జిల్లాల్లో అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ముద్రగడ గారు వంగా గీత గారికి ఒక పక్క సపోర్ట్ చేయడం, మరో పక్క పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పి ఆయన భీష్మ శపథాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏమని వర్మ గారు నేను మిమ్మల్ని గెలిపిస్తానని వీళ్ళు అంటున్నారు. వంగా గీత గారు ముద్రగడ గారు ఒక పక్క అయితే, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఇటుపక్క ఉండే పరిస్థితి. అంతా రెండు సామాజిక వర్గాలు, ఒకే సామాజిక వర్గాల దగ్గర ఒక వినూత్నమైన యుద్ధం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకి దారితీస్తున్న పిఠాపురం నియోజకవర్గం. అవునండి, ఎవరుండబోతున్నారు? ముందుగా డెబిట్లో పాల్గొన్నారు సార్. ఒకటే సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిది. నేను మొన్న చెప్పడం జరిగింది. ఎందుకనంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటుగా మత్స్యకారుల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయి అక్కడ. కాబట్టి మత్స్యకారులు, కాపులు, అలాగే ఎస్సీలు, బీసీలు అందరూ కలిసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు. అదే కాకుండా టీడీపీ పార్టీ కూడా దాని సంపూర్ణ సపోర్ట్ ని అక్కడ ఉన్న వర్మ గారు అనే వ్యక్తి, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా మన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ తీసుకొస్తాననేది హామీ ఇవ్వడం జరిగింది. ముద్రగడ్డ గారు రావటం వల్ల పిఠాపురంలో మారిపోతుంది అనేది అవాస్తవం సార్. అది వాస్తవం కాదు. ముద్రగడ్డ గారు గురించి రజనీ గారు చిన్న విషయం మాట్లాడారు, ఆవిడకి అది కూడా కొంచెం క్లారిటీగా రజనీ గారికి చెప్పాలి. ముద్రగడ్డ గారు పిలిపించినప్పుడు మేము రాష్ట్రం అంతా తిరిగి ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కాపు ఉద్యమంలో ట్రైన్ తగలబెట్టారు ముద్రగడ్డ గారు, దాని గురించి రిజర్వేషన్ రాలేదనేది మటుకు నేను అది ఖండిస్తున్నానండి. ట్రైన్లు తగలబెట్టింది ఆ రోజున టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని చెప్పుకోవడం జరిగింది. ముద్రగడ్డ గారి మటుకి ఆ రోజున ముద్రగడ్డ గారు స్టేజ్ పడిపోతుందనే ఉద్దేశంతో స్టేజ్ మీద నుంచి రోడ్డు మీదకి రావడం వాస్తవం. అలాగే ట్రైన్ ఆపుదాం అన్నది కూడా వాస్తవం. ట్రైన్ తగలబెట్టారని మళ్ళీ కొత్త ఎలిగేషన్లు తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఇవాళ ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు మన అందరం కలిసి ఇవాళ అన్ని నెలలు, కనీసం 4 నెలలు 3 నెలలు రాష్ట్రం అంతా తిరిగాం. అలాగే మీరు కూడా వచ్చి ఉంటారు ఆ ఉద్యమానికి. అందరం కలిసి సపోర్ట్ చేసి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసాం. ఆ ఉద్యమం ఒక్క ముద్రగడ్డ గారు కాదు, ఒక జాతి గురించి ఎత్తుకున్న ఉద్యమం కాబట్టి అందరం ఆ రోజు సపోర్ట్ చేయాలి. అంటే బుజ్జి గారు కరెక్టే లేండి. ఆ విషయంలో ఓకే, ముద్రగడ్డ గారు ఒక అడుగు వేసారు, ఎవరో అడుగు వేయాలి, ఆ రకంగా అడుగు వేసారు. కానీ మొలతాడు లేని వాళ్ళు, కడ్రాయిలు కూడా తొడుక్కోలేని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారని చెప్పి ఆ రకంగా పెద్ద ఆయన బహిరంగంగా మాట్లాడడం ఇవన్నీ అవసరమా? ఎందుకంటే చిరంజీవి గారు కానీ, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు ముద్రగడ్డ గారి పేరు మీద ఆయన విమర్శించిన పరిస్థితి లేదు. ప్రజారాజ్యం పార్టీకి ఆయన వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా. సార్ నేను ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నాడు అనగానే నేను ఆయన ధోరణిలోనే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయనకి లెటర్ కూడా రాయడం జరిగింది, మీకు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఒకటి మేము ప్రశ్నించడం జరుగుతుంది ముద్రగడ్డ గారిని, నీ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీకి నువ్వు వెళ్ళిపో. 2020లో కాపు ఉద్యమాన్ని నేను వదిలేశాను, నాకు సంబంధం లేదన్న వ్యక్తి ఇవాళ కాపు జాతుల గురించి మాట్లాడటం, అలాగే పవన్ కళ్యాణ్ గారి హీరో సినిమాల్లో, నేనేమో ఇక్కడ రాజకీయాల్లో హీరో, ఆయన 100 పార్టీలు మాడారండి. ఆయన్ని ఎందుకు నమ్మారంటే ఒకే ఒకటి, నేను కాపులతో సంబంధం లేదన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ముద్రగడ్డ గారిని రేపొద్దున ఏ నియోజకవర్గాల్లో ఆయన తిరుగుతాడో కూడా నేను చూస్తానండి. ఎందుకంటే కాపులతో సంబంధం లేకుండా ముద్రగడ్డ లేడండి. కాపు ఉద్యమం నేత అంటేనే ముద్రగడ్డ. ఇవ్వాల కాపులు గురించి ఎత్తొద్దు, కాపులకు నాకు సంబంధం లేదు. ఇలాగే గతంలో కూడా ఈయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కాపులు నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయండి. మీరు తెలుసుకోండి కావాలండి. అదే రంగా గారిని హత్య చేయించబడ్డా అంటున్నారు కదండి పెద్దలందరూ చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం అని. ఆ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈయన జాయిన్ అయ్యి ఈయన పదవులు కూడా పొందాడు కదా. అలాంటప్పుడు కులం కోసం కష్టపడినప్పుడు కులం నాయకులుగానే ఉండాలి, రాజకీయ పార్టీకి దేనికి సపోర్ట్ చేయకూడదు. అలాంటి వ్యక్తులు కుల నాయకులుగా మనందరం నమ్మకూడదు. ఏ కుల పార్టీ, ఏ రాజకీయ పార్టీలో లేకుండా
నేను కుల సంఘాన్ని నడిపిస్తున్నానన్న వ్యక్తులకే ఇవాళ కుల సంఘాలు సపోర్ట్ చేయాలి. అంతేగాని కుల సంఘం పేరు పెట్టి ఆ కుల సంఘాన్ని ఏదో రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేసే వాళ్ళని ప్రజలు ఇవాళ నమ్మబోరు, భవిష్యత్తులో కూడా నమ్మరు. ఓకే, అది సార్ వరం గారు. రైట్. ఓకే ఓకే మనతో పాటుగా డూండి రాకేష్. వర్మ గారు నమస్తే. ఓకే, చిలకలూరిపేట సభ హిట్టా ఫట్టా, ఇది విపరీతంగా జరుగుతున్న చర్చ. అక్కడ మైకులు ఆగిపోవడం, మోదీ గారు అసహనాన్ని వ్యక్తం చేయడం, అసలు ఒక ప్రధాని మోదీ సభలో జరగవలసినవి తంతులు ఇవి. వర్మ గారు, 99 టీవీ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు మనం చూసినట్టయితే చిలకలూరుపేట సభ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఉందో ఆ కూటమి బంపర్ హిట్. యువగలం హిట్ అయింది, చిలకలూరుపేట సభ సూపర్ హిట్ అయింది. ఈ రోజు ఈ మూడు కూడా కూటమి ఏదైతే ఉందో పార్టీల కూటమి, ఇది బంపర్ హిట్ అవ్వబోతా ఉంది. ఇంకా సభ విషయాల్లోకి వెళ్తే ఇదిగోండి వర్మ గారు, ఈ రోజు ఇది చూపిస్తున్నా చూడండి ఒకసారి, చాలా క్లియర్ గా ఒక రిపోర్ట్. ఇదంతా కూడా ఎక్కడ స్టేజ్, ఎక్కడ పిఎం గారు హెలిప్యాడ్, ఎక్కడ గ్యాలరీలు, ఎటు ఎంట్రీ, ఎటు ఎగ్జిట్, ఇవన్నీ కూడా మేము వివరంగా ఒక మ్యాప్ వేసి, పార్కింగ్ ప్లేస్ ఎక్కడ, వాటర్ పార్కింగ్ ఎక్కడ, మజ్జిగ బైక్ ఎక్కడ, ఎటు వాలంటీరింగ్ పెట్టాలి, ఎటు పోలీసు వాళ్ళ సపోర్ట్ కావాలని చెప్పి ఇదిగోండి ఈ విధంగా మీ టీవీ 99 టీవీ సాక్షిగా మీకు అన్ని కూడా మ్యాప్ చూపిస్తున్నా చూడండి. అన్ని కూడా క్లియర్ గా ఇచ్చాం. అటువంటిది ఇంత ఇస్తే నిద్రపోతున్నారా అండి పోలీస్ అధికారులు? ఎక్కడ నిద్రపోతున్నారండి? బల నిరూపణ చేయడానికి వచ్చారా పోలీస్ అధికారులు? 3-4 వేల మంది పోలీసులతో కావత్తు పెట్టి ఏం చేశారు? జనాన్ని కంట్రోల్ చేయడం చేతగాల, బండ్లని కంట్రోల్ చేయడం చేతగాల, కానీ ఆర్టీసీ నుంచి బస్సులు ఇప్పికుండా అడ్డుపట్టం మాత్రం చేతనవుద్ది. చివరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దండాను మెమంటో స్టేజ్ మీదకి తీసుకొస్తా ఉంటే సిగ్గులేని పోలీసులు, దద్దమ పోలీసులు అడ్డుపడ్డారు. ఇదేనా వాళ్ళ ప్రాబల్యం? ఇదేనా వాళ్ళు? ఎస్పీ ఎక్కడున్నాడు? పిఎం గారు స్టేజ్ మీద ఉంటే ఎస్పీ పక్కన ఉండాలా, ఎక్కడో ఉండాలా? ఎస్పీ డ్యూటీ ఏంటి? పిఎం గారు స్టేజ్ చుట్టుపక్కల ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా? ఏదైతే మేము ముందే చెప్పాం, ఇక్కడ మీరు చూడండి, డయాస్ కి ఎదురుగా డీ జోన్ పెట్టాం. డయాస్ ఎదురుగా డీ జోన్ లో మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. అక్కడ ఆపరేటర్స్ అందరికి ఇవ్వాలంటే కుదరదు, మీరు మీడియా గ్యాలరీలో వేసుకోండి, డీ జోన్ లో ఉండటానికి వీల్లేదని ఇదే ఎస్పీ మాతో ముందు రోజు వాదిచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లి డీ జోన్ బయట పెట్టించాడు. జనమందరినీ వాళ్ళే వివిఐపి గ్యాలరీలోకి వదిలేసి జనమందరూ మా మీద పడేలాగా చేసి మళ్ళీ మైక్ ఆగిందంటే మోడీ గారి సభకి మైక్ కట్ చేశారని చెప్పి మళ్ళీ మా మీదే ప్రగల్భాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకు జనం రాలేదు అని మీరు భావించినప్పుడు ఆర్టీసీ బస్సులు ఎందుకు ఇవ్వలేకపోయారు? జనం రాలేదు అని మీరు భావించినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకు ఆపారు? జనం రాలేదని మీరు భావించినప్పుడు ఎందుకు ఈ పోలీసులతో ఎక్స్ట్రాలు చేయించారు? వాటికి ఆన్సర్ చెప్పండి, ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. మీకు చేతనైతే మేము క్లియర్ గా అడుగుతున్నాం. వైసీపీ వాళ్ళు ఫట్టు అనక బాబు గారు సూపర్ హిట్ బ్రహ్మాండంగా జరిగిన సభని ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు చెప్తారా వర్మ గారు? వాళ్ళు ఏం చెప్తారు? రాకేష్ ఒక్క విషయం, రాకేష్ ఆ సభ విషయం అలా అయితే మంగళగిరిలో లోకేష్ గారి మీద, అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద 2 మహిళలను పెట్టారు ఆయన, చాలా కీలకమైన నియోజకవర్గాల్లో. ఏంటి దాని ఆంతర్యం? వాళ్ళకి లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళకి సరైన క్యాండిడేట్ ఎవరు కూడా దొరకలేదు. ఏదైతే మహిళా సెంటిమెంట్ యూజ్ చేయాలని ఒకే ఒక కారణంతో 1-2 మహిళల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ క్యాండిడేట్లు వాళ్ళు ఎన్నిసార్లు మార్చారో వాళ్ళకి తెలుసు. పిఠాపురం అయినా సరే, మంగళగిరి అయినా సరే, రెండూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ జనసేన పార్టీ, రెండూ కూడా అఖండ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. కేవలం ఒక కాంబినేషన్, మహిళా కాంబినేషన్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఎక్కడో చోట కొన్ని ఓట్లు చేల్చాలి పరిస్థితి కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిని మహిళలతోటే ఓడించి చూపిస్తామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది వాళ్ళ పోస్టింగ్ లో. అంటే నాకు అట్లా అర్థం కాలేదండి. నాకు అర్థమైంది ఏంటంటే రేపొద్దున పులివెందుల్లో సునీతమ్మ, కడప ఎంపీగా వాళ్ళ సొంత చెల్లి
ఎవరు కడప ఎంపీ రేపు షర్మిల గారు, వీళ్ళిద్దరూ కూడా పోటీ చేస్తున్నారు. అదే ఈక్వేషన్ ఇక్కడ చూపించాలని చెప్పి ఒక ఇద్దరు మహిళలు పెట్టారు అని మేము అనుకుంటున్నాం తప్ప అంతకు మించి ఏమి లేదు. వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు కాబట్టి కనీసం మహిళా ఈక్వేషన్ చూపించి డిపాజిట్లు అయినా తెచ్చుకోవాలి అని ఒకే ఒక్క ఆలోచనతో ఈ తతంగం అంతా నడుపుతున్నారు. అంతకు మించి ఇంకోటేం లేదు. ఓకే వెంకటరెడ్డి గారు ఏంటి మోదీ గారు లాంటి సభకు కూడా అడుగడుగున సహకరించలేదంట రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారట, ముద్రగడ గారిని కూడా తీసుకొచ్చినా అవేవి కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదని, మరొక వైపు షర్మిల గారే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారి మీద బరిలోకి దిగబోతున్నారట. అన్నిటికీ మీదేం స్టైల్లో సమాధానాలు? వర్మ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడద్దని చెప్పండి, వాళ్ళకు నొప్పి కలిగినా అడ్డుపడద్దని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు నొప్పి కలిగినా నేను ఓపికగా ఉన్నా. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక సభ హిట్టా ఫట్టా అని అడగగానే కింద బాక్స్ లో కూర్చున్నటువంటి జనసేన ప్రతినిధి, పైన బాక్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతినిధి, మీరు ఇంకో బాక్స్ లో బీజేపీ వాళ్ళని పిలవలేదు కాబట్టి వాళ్ళు కూడా వస్తే వీళ్ళిద్దరు ఏడుపులతో పాటు ఆ ఏడుపులు కూడా మనం డిబేట్ లో వినేవాళ్ళం. వాళ్ళే చెప్తున్నారు సభ ఫ్లాపు అని చెప్పి, మళ్ళీ సభ సూపర్ హిట్ అంటారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు అంటున్నారు. ఆర్టీసీ 3000 బస్సులు ఇవ్వడానికి అంగీకరిస్తే వీళ్ళు తీసుకున్నది కేవలం 800 బస్సులు. మాకు అంతకంటే వద్దు, మేము 800 బస్సుల కంటే తీసుకోమన్నారు. క్లియర్ గా అది ఈనాడు పత్రికలోనే వచ్చింది. ఆర్టీసీ ఎండి దగ్గర నుంచి కూడా మీరు క్లియరెన్స్ తీసుకోవచ్చు. వీళ్ళు ముందు 3000 బస్సులు అడిగితే 3000 బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి ఓకే చెప్పినా కూడా 3000 బస్సులు మాకు వద్దు, ముందు 1000 అన్నారంటే తర్వాత అది కూడా వద్దు 800 చాలని చెప్పి 800 తీసుకున్నారు. మళ్ళీ మేము బస్సులు ఇవ్వలేదని ఏడుపు కొట్టు రాజకీయాలు ఎందుకు? రెండవది, ప్రధానమంత్రి గారి కార్యాలయం ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇదిగోండి దీంట్లో కుట్ర ఉంది, ఈ కుట్ర కోణంలో భాగంగా ఇదిగోండి మేము నిన్న జరిగినటువంటి సభలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది, ప్రధానమంత్రి గారు వస్తుంటే ఇక్కడ సరైనటువంటి భద్రత కల్పించలేదని పిఎం గారి కార్యాలయం అన్న నోటిస్తే డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్ స్టేట్ గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే నేను స్టేట్ గవర్నమెంట్ తరఫున ఇవ్వడానికి కూడా లేదు, ఎందుకంటే నేను ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అంటే కంట్రోల్ టు టోటల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. సో పోలీస్ వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నాట్ ఆంధ్రప్రదేశ్, ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో నిన్నటి నుంచి అధికారులు ఏదైతే రాజకీయ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో లేదంటే అధికార పార్టీ ఉంది కదా చెప్పినట్టుగా వినరన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ని పాపం గుర్తింపు లేని రాజకీయ పార్టీ 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ఇలా పార్టీ ప్రతినిధులు కొంచెం గమనించుకొని మాట్లాడితే మంచిది. అంటే 3600 మంది పోలీసులు బందోబస్తు కల్పిస్తే ఇంకా ఏడుపు. మీకు ఆర్గనైజ్ చేసుకోవడం చేతగాక దానికి ఒక 20 కమిటీలు వేసుకొని ఆ 20 కమిటీల్లో బొకే అంట, బొకే వాడు నెత్తికెళ్ళాడు వచ్చి వైపు డయాస్ మీదకి వచ్చి వైసీపీ వాళ్ళు ఎవరు నెత్తికెళ్ళారు మీ బొకే అని మీ సేలవని, లేదంటే మీ డయాస్ దగ్గరకు వచ్చి ఆ మైక్ మీద రాయేసి గుద్దారు ఎవరన్నా మైక్ పని చేయకుండా ఉండడానికి. మనం మాట్లాడటానికి కనీసం అర్థం అన్నా ఉండాలి. వీళ్ళిద్దరు చూస్తే ఇందాక మాట్లాడింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళ పర్ఫార్మెన్స్. అదే దూకుడు సినిమాల బ్రహ్మానందం, నాగార్జున గారు నా పర్ఫార్మెన్స్ నచ్చితే టైప్ ఏ టైప్ ఏదో చేయమంటారు కదా, గుర్తురా అట్లా. ఆ టైప్ లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తా దారులు నిండా అంట, దారి పొడవునా బస్సులు ఆగిపోయినాయి అంట. చూసాం ఆ వీడియోలు కూడా. మధ్యలో 2 కార్లు అడ్డం పెట్టి జనాలు లేకపోయినా ఒక 20 కార్లు ఒక 10 బస్సుల ఏదైతే పెట్టి డ్రోన్ కెమెరాలతో షూట్ చేశారు. అవి కూడా సోషల్ మీడియాలో దొరుకుతుంది, చూడొచ్చు. ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆల్రెడీ 4 రోజులు ముందుగానే దాన్ని పర్యవేక్షించుకుంటా ట్రయల్ రన్ వేస్తారు. మొత్తం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసి ఇది నిజంగా శ్రేయస్కరమైనటువంటి ప్రాంతమా, ఎంతమంది పోలీసులను పెడుతున్నారు, అక్కడ ఐజీ ఎవరు, దానికి ఎస్పీలు ఎవరు, ఎంతమంది కంట్రోల్లో ఉంటుంది, పూర్తి స్థాయి భద్రత ఉంటుంది. ఇది అల్లాటప్ప విషయమా? మీరు ఆర్గనైజ్ చేసుకోవడం చేతగాక మీ మీటింగ్ ఫెయిల్ అయితే దాన్ని మా మీద పడి ఏడుస్తారు దేనికి? ఏమయ్యా మా ప్రధానమంత్రి మోడీ గారు వస్తుంటే కనీసం 1,00,000 మందిని కూడా గ్యాదర్ చేయలేని దిక్కుమాలిన స్థితిలో మీరంటే సభా ప్రాంగణాలు వివిఐపీలు ఎక్కువ మంది వచ్చేసారంట. దారిని పోయే ప్రతి ఒక్కడికి వివిఐపీ అని చెప్పి ముద్రలు వేసేసి ఇచ్చేసి వివిఐపీలకు మీరెన్ని ఇచ్చుకుంటారు, మాకేం సంబంధం? ఇదేమన్నా గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిందా, మీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగా? మీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ ని మీరు చేతగాక మీరు ఆర్గనైజ్ చేసుకోవడం సరిగా చేతగాక ఫెయిల్ చేసి అవతలాడి మీద పడి ఏడుస్తారని నాకు అర్థం కాలేదు. రెండోటి అంశం నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నా. ఇందాక ముద్రగడ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది జనసేన ప్రతినిధి గారు. మీ డిబేట్ లో నేను అటెండ్ అయ్యాను సార్. మరి జనసేన ప్రతినిధి ఎవరు వచ్చారో నాకు గుర్తులేదు. ముద్రగడ గారు జాయిన్ అవుతున్నారు జనసేన అనగానే ఇక దిబిడే అన్నారు సార్. మళ్ళీ ఉంటుంది మీ వెనకాల వెళ్తే 99 యూట్యూబ్ లో దొరికింది. జనసేన వాళ్ళకి ముద్రగడ వచ్చేస్తున్నారు, వైసీపీకి దిబిడే అన్నారు. ఇది ఆయన ఏమో మీ దగ్గరకి జనసేనలోకి ఆయన వస్తారేమో దబిడి మాకు, ఆయన ఇప్పుడు మా దగ్గరకు వస్తారేమో ముద్రగడ చెరుకుగడ. కానీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. మీరే కదా ఆయన ఇంటికి వెళ్తానంది, ఆయన ఏమైనా బతిలాడారు? రండి పవన్ కళ్యాణ్ గారు రండి, నేను పొద్దున్నే ఉప్మా పెడతా,
లేదంటే మధ్యాహ్నం వస్తే నేను ఒక 10 రకాల వంటలు వండి పెడతాను రమ్మని ఆయన బతిలాడా? మీ ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి మేము పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వచ్చి కలుస్తాడు సార్ అంటే వెల్కమ్, ఎప్పుడు ఆయన రమ్మనండి సార్, గౌరవంగా వెల్కమ్ ఆహ్వానిస్తున్నా, మా ఇంటికి రండి అన్నాడు. మీరు వెళ్ళక మీరు అవమానిస్తే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ మీరెందుకు పడేడుస్తున్నారు? రెండోది నేను అందుకని వినమన్నా అందుకని రెండు ఒకటి గుర్తుపెట్టుకోండి. కాదు ఒకటి వరం గారు రెండు వైసీపీ ముద్రగడ గారు మొలతాడు కట్టుకోనోడు ఇంకోటి అని పదాలు వాడుతున్నారండి. ఆయన వయసుకు తగ్గ జనసేనలో ఉంది ఆళ్లే కదా మొలతాడు కట్టుకోని వాళ్ళు, మూతి మీద మేసాలు లేనాళ్ళు, ఏదైతే స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళి చదువుకోనరా అంటే ఆ ఇంట్లో 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ కొట్టేసి ఆ సినిమా టికెట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ బ్యాచ్ తప్ప ఎవరున్నారు జనసేనలో? అందుకని ఆయన అదే విధంగా మాట్లాడుంటాడు. ఆయన వినండి నేను అందుకని ఇందాకే చెప్పా మీకు నొప్పి కలిగితే నొప్పి కొద్దిగా భరించి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడమని. మీరందరూ మాట్లాడినప్పుడు నాకు నొప్పి కలిగినా ఉన్నా కదా, సో వింటూ నేర్చుకోమండి. అందుకని ఆయన చెప్పింది మొలతాడు లేనాళ్ళు, మూతి మీద మేసాలు లేనాళ్ళు, లేదంటే సినిమా థియేటర్లకు వెళ్ళి పరాపరా బీర్లు దాకా పోసేవాళ్ళు, జనసేనలో వీళ్ళు తప్ప ఎవడన్నా పనికొచ్చేవాడు. నేనల్లా అలాగా ఎవరు అంత బాలకృష్ణ మళ్ళీ ఎక్కారు కదా సంఖ, బాలకృష్ణ సంఖ ఎక్కి బాలకృష్ణతో ఇల్లు తైతక్కలాడుతున్నారు కదా, అలాగా అన్నప్పుడు శంకర జాతి అన్నప్పుడు బాలకృష్ణ అప్పుడేం పొడుచుకురాల జనసేనలకి అన్నాల చేత బాగానే అనిపించుకున్నారు. ఇవాళ తెలుగుదేశం వర్మ చెప్తున్నాడు, తెలుగుదేశం పిఠాపురం వర్మ జనసేనలు మమ్మల్ని కొడుతున్నారు అంటున్నాడు. జనసేనలు మమ్మల్ని కొడుతున్నారన్నారు, తెలుగుదేశం వాళ్ళకి సిగ్గున రావట్లేదా? మన జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఇద్దరికి సిగ్గు లేదు, ఇద్దరికి లేదు. నేను మళ్ళీ చెబుతాను సార్, ఒకళ్ళు కొట్టుకుంటారు, అదేంటే మా ఇష్టం అని మేము కొట్టుకుంటాం, మీరు ఎవడ మధ్యలో అడగడానికి అంటున్నారు. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే అడగద్దంటే మీరు డిబేట్లు చేసుకోండి, మిమ్మల్ని ఎందుకు పిలవటం? మూడో పాయింట్ వచ్చేటప్పటికి పిఠాపురంలో ఇందాక పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అన్న చెప్తున్నాడు కదా, ఛాలెంజ్ 2024 ఎన్నికల తర్వాత నేను వస్తాను వాళ్ళ డిబేట్ కి. పవన్ కళ్యాణ్ అతను ఈ రాష్ట్రంలో పిఠాపురంలో నిజంగా మగాడైతే పిఠాపురంలో పోటీ చేయమనండి, ఛాలెంజ్. మళ్ళీ ఎక్కడికి మారొద్దు, ఎందుకంటే సీట్లు అమ్ముకుంటారు కదా. వినండి భీమవరంలో పనికిరాని చెత్త, భీమవరంలో పోటీ చేస్తే తన్ని తరిమేసిన గాజువాకలో తన్ని తరిమేశారని చెప్పి మూడోది పిఠాపురం ఎంచుకున్నారా? అది కూడా పిఠాపురం ఇంకా గ్యారంటీ లేదు. ఇదే తెలుగుదేశం వర్మ 15 కోట్లు ఆయన ఇచ్చేస్తే ఆయన కూడా జనసేన కండవా కప్పి జనసేన అభ్యర్థి అవుతాడు రేపు పొద్దున. ఏం భీమవరంలో తెలుగుదేశం అభ్యర్థి జనసేన అభ్యర్థి అట్టాయడమ్మా? తెలుగుదేశం వాళ్ళు సమాధానం చెప్పండి. తెలుగుదేశం చెప్పి జనసేనలో జాయిన్ అయ్యాడు అతను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేయట్లేదు భీమవరం నుంచి, ఏంటి మళ్ళీ ఇదేంటి? చెయ్యమనండి సార్, చెయ్యమనండి, ఇప్పటికైనా పారిపోకుండా చేయమని అంటున్నావు. పారిపోకుండా పిఠాపురంలో పోటీ చేయమంటున్నావు, పోటీ చేయమంటున్నావు. ఇప్పుడు మళ్ళీ వెనకడుగు వేయద్దు దయచేసి. పోటీ చేయమని చెప్పాడు కదా, ఇంకా మళ్ళీ చేయమనండి ఏంటి అందులో? ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ రోజు 100 చెప్తాడు, మీరే డిబేట్ పెట్టారు, తెల్లారి మళ్ళీ ఇంకో 100 చెప్తాడు. ఇవాళ ఉన్న మాట రేపొద్దున ఉంటుందా? చెప్పండి. ఇవన్నీ ఎన్ని చూడాల మనం పవన్ కళ్యాణ్? పొద్దున పూట ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి పిఠాపురానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఏం సార్ పిఠాపురానికి ఎంత బడ్జెట్ కేటాయించారు ఎన్నికలకి? ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్ణయిస్తే అంతే కేటాయిస్తాం. కొత్తగా ఏమైనా కేటాయించడానికి ఏం పవన్ కళ్యాణ్ ఏమైనా పైనుంచి ఏమైనా ఊడిపడి వచ్చాడే? ప్రజలు ఓట్లేస్తే 70,000 కాపులు ఉన్న నియోజకవర్గం భీమవరంలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కాపులు ఓట్లేలా 90,000 ఉన్నారంటారు పిఠాపురం. అందుకనే పారిపోకుండా పోటీ చేయమంటున్నాం. కాదండి, గతంలో భీమవరం గాజువాకలో 100 కోట్లు ఖర్చు పెట్టించి ఓడించారట కదా ఆయన్ని. ఏం ఆ డబ్బులే తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా పంచారేంది? మేము అంత ఖర్చు పెట్టాము చూస్తానికి. నేను మా మధ్యలో ఏమన్నా మీడియేటర్లుగా జనసేనలు ఏమన్నా ఉండి మా డబ్బులు జనసేనలు తీసుకెళ్లి పంచారేంది? లెక్కలేసి ఎంత ఖర్చు పెట్టారని చెప్పడానికి ఏమన్నా కాదు సార్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఉంటుంది కదా, సినిమా పిచ్చాల దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర సినిమా పిచ్చాల దగ్గర మొబైల్ ఉంది కదా. 5 ఏళ్ల క్రితం కూడా ఏం పంచుతుంటే ఏం గుడ్డిగాడికి పళ్ళు తోమారా? తీసి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులు అప్పుడు కూడా ఉంది వాట్సాప్. ఏం పెట్టలా? ఎందుకు ఊరికి కబుర్లు చెప్తారు? ఇంకోటి ఉందా, మీరు బీసీ మహిళల గురించి అంటే మహిళల సింపతి కోసం అని చెప్పి తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అంతేలే, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త ఏమన్నా వద్దంటదా? మగపిల్లలనే కానండి, ఆడపిల్లలు ఎందుకని మాట్లాడిన వాళ్ళకి మహిళల గురించి అట్లానే ఉంటది. ఒకటి కాదు సార్, ఈ రోజు 4 నియోజకవర్గాలకు సంబంధించి చెప్తున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్లో 3 పోటీ చేస్తున్న నియోజకవర్గాల గురించి కూడా చెప్తున్నా. వినండి,
చంద్రబాబు లేదు. మీరు పచ్చ కామెరలోనికి లోకం అంతా పచ్చ కనబట్టడు. మీకు కూడా అంతే ఉంది. సొంత ఇంట్లో ఆడబిడ్డల్ని గౌరవించలేనోడు మిగిలిన ఆడవాళ్ళని గౌరవిస్తాడు. తల్లిని గౌరవించలేడు, చెల్లిని గౌరవించలేడు, ఇంకెవరిని గౌరవించలేడు. మన చరిత్ర చెప్తుంది. మనమేంటో, మన కథ ఏంటో మన చరిత్ర చెప్తుంది. మనం మాట్లాడే విధానం ఏంటి, మనం ప్రవర్తించే ప్రవర్తన ఏంటి, ఏ విధంగా మనం మహిళలను హింసించాం, లేని చట్టాన్ని ఎలా మహిళల్ని మోసం చేస్తున్నావు, ఇవన్నీ కూడా మన చరిత్ర చెప్తుందన్నా. మనంగా చెప్పేది నువ్వు నేను మాట్లాడటం కాదు, చరిత్ర చెప్తుంది. ఆడబిడ్డల ఖర్చులో సగం హక్కు కేటాయించింది మా ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకోండి. మా ఇంటి నుంచి మొదలు పెట్టి ఆడబిడ్డల్ని కాపాడుకుంది మా ప్రభుత్వం. ఆడబిడ్డల్ని ఆస్తి కోసం మన గురించి మాట్లాడతారా? వర్మ గారు రాకేష్ ఒక్క నిమిషం. రాకేష్ ఇస్తాను, మనకి రాకేష్ ఇస్తాను. ఇద్దరు మాట్లాడితే అది రీచ్ అవ్వట్లేదు. ఇస్తాను రాకేష్ అన్ని నోట్ చేసుకోండి. నొప్పి కాదు, అది నీ ఆక్రోత. ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నామని రాకేష్ ఇస్తాను. రాకేష్ ఇస్తాను. అడిగిన దానికి నీ దగ్గర సమాధానం లేదు. రాకేష్ ఇస్తాను. ఏ ఊరు నుంచి వచ్చావు తమ్ముడు? అడిగిన దానికి సమాధానం నీలాంటి 10 మంది వచ్చిన సమాధానం చెప్పే దమ్ము నా దగ్గర ఉంది. అడగమని ఎప్పుడన్నా నువ్వు నన్ను చూసుండవు నీలాంటి సమాధానం చెప్తా. నెంబర్ 1 అడుగు, వన్ బై వన్ చెప్తాను. తొడగొట్టుకొని ప్యాంట్ తీసుకొని షార్ట్ వేసుకొని తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో నిద్రపోతున్నాడు మీ దద్దమ్మ ముఖ్యమంత్రి. చాలా మంది ఇలాంటి దద్దమ్మల్ని చాలా మందిని చూసాం. విమర్శిస్తే హుందాగా విమర్శించాలి, మాట్లాడితే హుందాగా మాట్లాడాలి, సమాధానం ఉండాలి. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. అంతేగాని ప్రభుత్వం ఈ రోజు ఏం కేటాయించిందో ఏం కేటాయించలేదో మీకు చూపించడానికి నిజంగా పెట్టిన లెటర్లు మా దగ్గర ఉన్నాయి. అంతేగాని అబద్ధపు మాటలు మాట్లాడి రాకేష్ టైం వేస్ట్. నేను ఇస్తాను కదా రాకేష్ టైం వేస్ట్. మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. బ్రహ్మానంద గారి సినిమాల్లో ఇప్పుడు సరే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు మీరు, అంతేనా? నచ్చితే అండి కోలు పెట్టి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు, అంతేనా? సార్ 2 సార్లు ఆల్రెడీ పోయినసారి ఓడిస్తే సరే అప్పుడు ఓడియండి. ఏముంది, విజయమ్మ గారు కూడా ఓడిపోయారు కదా గతంలోని. అది ఓడిపోతే ఇంకేమున్నది? మల్తాడు కట్టుకున్నాడు మొదలగాడు గారు చెప్పినట్టు కాదు కదా. అప్పుడు మేసాలు ఉన్నాయి, అప్పుడు మల్తాడు కట్టుకుని ఉన్నాడు కదా. అప్పుడు 3 జాతీయ పార్టీలతో వచ్చాడు కదా. సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పీ జాతీయ పార్టీ. అప్పుడు 3 జాతీయ పార్టీలతో వచ్చాడు. ఇప్పుడు ఒకటేగా జాతీయ పార్టీ. అప్పుడు 4 పార్టీలు కూటమి, ఇప్పుడు 3 పార్టీలు కూటమేగా. అప్పుడు మేము మమ్మల్ని చూడలా. ఇప్పుడు మేము ఆల్రెడీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చున్నాం. ఆల్రెడీ మమ్మల్ని చూస్తున్నారు ప్రజలు. మా పాలన నచ్చితే ఓటేయమన్నాం. అప్పుడు మాకు అధికారం ఇవ్వండి అడిగాం. సో చాలా తేడా ఉంది కదా. అప్పుడు ఇప్పుడు మా ఓటు శాతం పెరిగింది అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. అందుకనే కదా వాళ్ళు 3 కలిసి వస్తుంది మమ్మల్ని ఎదుర్కోవడానికి. రెండోది ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, రజనీ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను సార్. ఒక్క నిమిషం. వాళ్ళు ఇందాక బీసీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బీసీ వన్య కుల క్షత్రియకి సంబంధించినటువంటి యువకుడిని నిలబెట్టి గెలిపించబోతా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ మీద చేనేత మహిళ నిలబడతా ఉంది. చంద్రబాబు నాయుడు బామర్ది బాలకృష్ణ మీద కురుబ సామాజిక వర్గం, బీసీ కురుబ సామాజిక వర్గం మహిళ నిలబడతా ఉంది. పవన్ కళ్యాణ్ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అమితమైనటువంటి వ్యక్తి, బాబా నారా లోకేష్ కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు ప్రేమించే వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఒక కాపు మహిళను నిలబెట్టబోతా ఉన్నాం. ఆల్రెడీ మా టికెట్లన్నీ అనౌన్స్ చేసాం. ఇంకా వాళ్ళ టికెట్ల పూర్తిగా అనౌన్స్ చేయలేదు. మాది మొత్తం 24 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మా ఆల్రెడీ అభ్యర్థుల్ని. కాదు వెంకటరెడ్డి గారు లక్ష మెజారిటీతో గెలుపుతామని కదా అక్కడ పందాలు జరుగుతున్నాయి కోట్లలో, నిజమా? ఇవన్నీ అందే సార్. ఇవన్నీ ఇంటే నాకు మళ్ళీ చూసి నవ్వుకోవాలనిపించింది సార్. అరే దిక్కు దివానం లేదు, అసలు ఎన్నోట్లు వస్తాయో నీకు గ్యారంటీ లేదు. అసలు నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల మొహం ఇప్పుడు వరకు చూడలా. మళ్ళీ కొత్తగా ఇంకో నియోజకవర్గం 4 లోకల్ని వెళ్ళి నాకు ఓటు ఏంటంటే 1,00,000 మెజారిటీ అంట. 1,00,000 ఓట్లు వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టే కదా సార్. అసలు గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలి తెలుసా? 1,00,000 ఓటు మెజార్టీ సంగతి మీరు వెళ్ళారు. అరే గెలవడు అంటే మళ్ళీ మెజార్టీ దగ్గర రావడు సార్. అసలు పోటీ చేయమంటున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా. మళ్ళీ మేము త్యాగం చేస్తున్నాం, నా క్యాడర్కి సీట్లు తగ్గినాయి అందుకని చెప్పి నేను పోటీ నుంచి విరమించుకుంటున్నా అని చెప్పకుండా పిఠాపురం నుంచి పోటీ చేయండి, పోటీ చేస్తే అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తాం. ఏది అమ్మ పవన్ కళ్యాణ్ అతను పారిపోకుండా పోటీ చేశాడయ్యా అని చెప్పుకోవడానికన్నా ఉంటుంది కాబట్టి పోటీ చేయమని.
ఓకే రజనీ గారు చాలా వాటికి మీరు రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. లేదు సార్, సమాధానం నోటి మాటలు వదిలే సార్, కేవలం విలువైన ఓటుతో చెప్తారు. ఎందుకంటే ఈరోజు పలుమార్లు వెంకటరెడ్డి అన్న మాట్లాడే మాటల్లో నువ్వు మొగోడైతే అంటారు. 3 పెళ్లిళ్ళు చేసుకుందని నిర్ధారించేది వాళ్ళే, 4 సంవత్సరాలకు ఒక మహిళ లోపల తీసుకెళ్తుందని చెప్పేది వాళ్ళే, మళ్ళీ మొగోడైతే అని అడిగేది వాళ్ళే. ఆ మగతనం గురించి కదమ్మా, రాజకీయ మగతనం. 3 పెళ్లిళ్ళు చేసుకునే మగతనాల గురించి అంటే ఇప్పుడు చాలా డెప్త్కి వెళ్ళాలి. ఓకే రజనీ గారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. వాయిస్ మ్యూట్ లో ఉన్నది రజనీ గారు. రజనీ గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది. సబ్జెక్ట్ ద కరెక్షన్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను అనేది పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్న మగతనం గురించి అంటల్లా. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడే మగాడు అంటే 10 చేసుకున్నాడు అంతకంటే పెద్ద మగాడు కదా. రాజకీయ మగతనం ఒకసారి దాన్ని గమనించుకోండి. సరే ఓకే గమనిస్తాను సార్ మీకోసం. కానీ ఇక్కడ మగ ఆడ మొగోడై రాష్ట్రం అభివృద్ధి రాకేష్ 1 మినిట్. ఆ మల్తాడు కోసం తాపత్రయపడుతున్నారు, ఒక మల్తాడు పంపించమని చెప్పండి. ఓకే ఒక్క నిమిషం. ఒకటి లోకేష్ ని కట్టుకోమనండి, ఇంకోటి చంద్రబాబు నాయుడు కట్టుకోమనండి. ఓకే అండి తిరుగు రెడ్డి గారు, నువ్వు మెల్ల వేసుకొని తిరుగు. ఎవరు మెల్ల వేసుకొని ఎవరు చెప్పులు దండ వేసి ఊరేగించే రోజులు వస్తే కంగారు ఎందుకు పడతాం? రాకేష్ ఆవిడ మాట్లాడినివ్వండి, ఆవిడకి ఇచ్చాను కదా. అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటావు కదా, ఎక్కడికి పోవు కదా. పర్ఫార్మెన్స్ నచ్చిందే నువ్వు వాదు, నీకు మార్కులు ఇచ్చాం కదా. నీ పర్ఫార్మెన్స్ నచ్చిందిరా బాబు, ఇవ్వండి. నువ్వు అద్భుతంగా నటిస్తున్నావు అసలు. నువ్వు బ్రహ్మానందం గారు నేను చూస్తే అరే ఇంత అసలు నన్ను మించి నటుడు వచ్చానని అనుకుంటాడు. నువ్వు ఆపు, ఇంకా పర్ఫార్మెన్స్ సూపర్. రాకేష్ ఒక్క నిమిషం. మీ పొత్తు పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో మాట్లాడితే ఆవిడ వాయిస్ SMS కంటెస్ట్ పెట్టండి, నచ్చితే మెసేజ్ చేయమని. మీరు ఆగండి. ఈ రోజు ఒక అధ్యక్షుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆ స్థాయి పరిధి మీది సరిపోదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినప్పుడు ఆడిపోయావమ్మా లాయరమ్మా. ముఖ్యమంత్రి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ, వెంకటరెడ్డి గారు 2 సార్లు ఎంపీ, ముఖ్యమంత్రి గారి మీద తోలు చేస్తా, చెప్పులు చూపించదంతా. ఏమా చదువుకున్నావు కదా అప్పుడు నువ్వు? ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. చదువుకోలేదు ఆ రోజు, ఇప్పుడు చదివా. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడితే అక్కడ వాయిస్ మ్యూట్ అవుతుందండి. వచ్చాడు దేశంలో 2700 ఇట్లాంటి గుర్తింపు లేని పనికి పార్టీ అధ్యక్షుడు మళ్ళీ మేము గౌరవించాలండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడితే అక్కడ వాయిస్ రావట్లేదు, మ్యూట్ అవుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. సార్ ఎలక్షన్ అయ్యాక వెంకటరెడ్డి అని తరిమి కొడతారు జన సైనికులను గుర్తు పెట్టుకోమనండి. ఒక్కొక్క మాట వెంకటరెడ్డి గారు మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పారు. పారిపోతారు కదా. సరే ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, మీరు నోట్ చేసుకోండి. ఎలక్షన్ తర్వాత గెలిచిన ఒక్క నిమిషం ఏం భయం, గెలవకపోతే మేమేం కొట్టాం కదా. గెలిచిన తర్వాత తరిమి కొడతాం వెంకటరెడ్డి అన్న గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఒక అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు, దశాబ్ద కాలం నుంచి తన సొంత డబ్బుతో పార్టీ నడిపిస్తున్నాడు మాట్లాడుతున్నారు. మీ నాయకుడు సైనికులకు విరాళం ఎంత ఇచ్చాడు, తల్లినెట్లా చూసుకున్నాడు, చెల్లినెట్లా చూసుకున్నాడు. సిబిఐ కేసుల్లో ముద్దాయి, రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది, రాజధానిలో దౌర్భాగ్య పరిస్థితి ఉంది, రాష్ట్రంలో రోడ్లు కడుపు కన్నం తింటున్నావా? తెలంగాణ హైదరాబాద్ పోతే చెట్ల సిగ్గు రాట్లా మనకి. ఈ రోజు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు నేను విన్నాను, నేను ఇంకా గొప్ప కడతా అవుతున్నాడు, అద్దెంట్లో ఉన్నా, నేను సొంత ఇంట్లో ఉన్నాను అన్నాడే. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, మీరు మాట్లాడితే ఆవిడ వాయిస్ సరే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆపేం కదా. ఒక్క నిమిషం ఉండండి, మీకు వాయిస్ రేస్ చేస్తే ఆవిడ ఏంటి ఒక వాయిస్ పోతుందండి మాట్లాడితే. వినండి, అమరావతిని రాజధానిగా నేను కొనసాగిస్తాను ఎందుకు చెప్పించలేకపోయారు? వెంకటరెడ్డి గారు రేపు మీరు చెప్పిద్దిరిగాలండి. మేము ఈసారి మొన్న అయితే సరిగ్గా మెడలు వంచలేకపోయి, ఈసారి మెడలు వంచి తెప్పిస్తాం, 25 ఉండని చెప్తిరిగాలండి. వెయిట్ చేయండి ఒక్క నిమిషం. సార్ ఈ రోజు 4.5 సంవత్సరాల పరిపాలనలో రాజధాని ఇక్కడి నుంచే నెలకొల్పుతానన్న వ్యక్తి కట్టల ఒక్క కంపెనీలు రాష్ట్రానికి. రాజధాని అంశం రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంశం ఏంటి, అక్కడ ఓడిస్తాం అంటున్నారు. 1,00,000 మెజారిటీ అంటే 1,00,000 ఓట్లు కూడా రావన్నది వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తారు ఇప్పుడు కొత్తగా. సార్ ఆయనకి ఏదో అనుమానాలు ఉంటాయి, రాత్రి కలలు కంటాడు, నిద్ర పట్టక పొద్దున్నే వాటిని మన ముందు చెప్తాడు, అంతకు మించి ఏం లేదండి ఆయన. అందుకే అదే అజయ్ కల్లం గారి లాగా లేకపోతే అబ్దుల్ కలాం లాగా మంచి కలలు కంటా ఉండండి మేనిఫెస్టో రూపొందించినప్పుడు అన్నట్టుగా ఈ రోజు పిఠాపురం నుంచి
పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వర్మ గారు దగ్గరుండి సపోర్ట్ చేస్తున్నారు, కూటమి గెలుస్తుంది. వంగా గీత గారికి డిపాజిట్ రాదు. వంగా గీత గారు గతంలో గెలిచింది కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచే, అప్పుడు కూడా మా సపోర్టే. ఇప్పుడు కాపులంతా లేకపోతే వర్మ గారి అభిమానులంతా లేకపోతే ఈ రోజు ప్రజారాజ్యం అభిమానులు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి మేము గెలిపించుకుంటాం అంటుంటే ఈ ఏడవలేని వాళ్ళు ఏడుపులేంటో, వీళ్ళు పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వెకిలిగా నవ్వులేంటో, మొగోడైతే ఆడదైతే ఎందుకే నీకు, ఎవడైతే మాకేందా, రాష్ట్రాన్ని బాగుపరచండి అయ్యా అంటే వాడు మొగోడు కదా వీడు ఆడదు కదా, నీకెందుకే? ఒక ఆడది ఒక చెన్నై రాష్ట్రాన్ని పరిపాలించింది అమ్మ అనే కాన్సెప్ట్ తో, వీడు మొగోడా వీడు ఆడదా నువ్వు మొగోడైతారా ఏంటది? ఒళ్ళు పొగరు మాటలు కాకపోతే ఒక అధ్యక్ష పదవిలో ఉన్నాడుగా, అమ్మఒడి దాంట్లో 4 సంవత్సరాలకు ఒక్కొక్క దేవుని పంపిస్తారంట లోపలికి, 3 కాదంటే 4వ భార్య అండి. అందుకే మా అధ్యక్షుడు అన్నాడు, అరే 3 అంటే నేను లెక్క చెప్తా, 4వది ఎవరయ్యా బాబు నువ్వు వస్తావరా అన్నాడు. ఇంకా కూడా సిగ్గు లేకుండా ప్యానల్లో ఉన్న రెడ్ అని ఇష్టాచారంగా మాట్లాడతాడు. కంట్రోల్ చేస్తామన్నా, ఓర్పుగా ఉంటామన్నా, ఎలక్షన్ అయ్యాక తరిమి కొడతారు రెడ్ అన్న. నువ్వు మాత్రం ఇది విషయం గుర్తుపెట్టుకో. అద్భుతంగా ఉంది, కొద్దిసేపు పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఇంకొంచెం సరిపోలా, ఎందుకంటే మీకంటే తెలుగుదేశం వాళ్ళు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఇస్తారు, మీరు వీక్ అయ్యారు. ఈ కంటెస్ట్ ఇప్పుడు SMS పోల్ పెడితే మీరు వీక్ అయిపోతారు, కానీ కొంచెం ఇంకొద్దిగా ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వండి. చెప్పులు తీసుకుని దంతాం, ఆ పేకలు బిసికి చంపేస్తాం, ఇది మీ లాంగ్వేజ్. తరిమి కొడతాం కాదు, చెప్పులు తీసుకున్నంత నా డాష్ ఉన్నారా, మీ లాంగ్వేజ్ మారుతుంది ఎట్లా? మీ పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ రావాలి కదా. మీ జనసేన వేల మహిళలు మీలాగా రోజు టీవీ డిబేట్ లోకి వచ్చే మీ వేర మహిళని మీ వేర పురుషుడు చెప్పుకోలేని దగ్గర తన్నరాని దగ్గర తంతే ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? సచ్చాడా బతికాడా? మీ మహిళా లోకం బతికిందా చచ్చిందా? జనసేన వాళ్ళు ఏమమ్మా ఎందుకు ఖండించలా? వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? మీ జనసేన వేర మహిళ డొక్కలో చెప్పలేని దగ్గర తన్నాడంట. రాయపాటి అరుణ్ ఏం సచ్చారా? ఏం బతికే ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడలా? ఎందుకు ఖండించలా? మళ్ళీ మీరు పార్టీ నడుపుతున్నారు, ఎవరన్నా చెప్తే ఇంకా అంతకంటే ఎందుకు మనం డిబేట్ లో ఉన్నాం, మళ్ళీ మాట్లాడలేం, కంట్రోల్ ఎందుకు ఖండించలా పవన్ కళ్యాణ్? దానికి సమాధానం చెప్పండి. రేపొద్దున మిమ్మల్ని దంతే వెంకటరెడ్డి గారు ఆవిడ మాట్లాడినివ్వండి, వాయిస్ మ్యూట్ అవుతుంది. పాయింట్ రైజ్ చేశారు కదా, ఓకే మీరు అడిగారు, ఆవిడ సమాధానం చెప్తారేమో చూద్దాం. సమాధానం చెప్పండి. ఏమైనా కొడితే రేపొద్దున వేరే పురుషులు వినండి. సార్ ఏదైతే వీర మహిళకి జరిగిన అన్యాయాన్ని పార్టీ నుంచి ఖండించడం జరిగింది. అసలు అది ఘటన ఏం జరిగిందనేది పూర్తిగా అంతా డిస్కషన్ జరిగింది. మేమేమేమి రియాక్షన్ తీసుకున్నామని వైసీపీ పార్టీ కార్యాలయంకి వచ్చి చెప్పాలన్న విషయాన్ని మాత్రం మేము మర్చిపోయామండి. అదొక్కటే మేము తీసుకున్నామో, ఏ యాక్షన్ తీసుకున్నామో, ఏం ఘటన జరిగిందో, ఏం క్లారిటీ వచ్చిందో మీకు చెప్పడం మర్చిపోయాం. తాడేపల్లి చెప్తాంలేండి. విషయం వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏమైందండి చెప్పనే లేదు. సొంత చిన్నాయిని చంపేసినారంట. సౌభాగ్యమ్మ గారు చెప్పండి ఏంటి పిఠాపురంలో ఆయన గ్యారంటీగా గెలుస్తారని మీరు అంటున్నారు. అసలు ఆయన పోటీయే చెయ్యరు, దమ్ముంటే అక్కడి నుంచి పోటీ చేయమనండి, 1,00,000 ఓట్లు కూడా రావని చెప్పి వెంకటరెడ్డి గారు మాట్లాడే పరిస్థితి. నా వెంకటరెడ్డి అన్న బాధలో ఒక అర్థం ఉంది. ఎందుకనంటే నేను గత రాత్రి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరిలో భయం అయితే ఉంది వైసీపీలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో అక్కడికి మనం అమౌంట్లు పంపించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని వెంకటరెడ్డి అన్న బాగా ఆశతో ఉన్నట్టున్నాడు. అన్న గతంలో జరిగిన గతం కదా, ఎందుకంటే ఓపెన్ గా సీక్రెట్ గా మాట్లాడుకోవాలంటే మనందరికీ తెలిసిన నిజాలే. ఆయన జీరో పాలిటిక్స్ రాజకీయాలని వచ్చి రూపాయి బిళ్ళ డబ్బులు తీయకుండా మన దెబ్బగానే ఉంటాయండి. మీకు కంగారు పడుతున్నారనే విషయం నాకు తెలుసు. తాళపాలెం బుజ్జన్న పవన్ కళ్యాణ్ నాకు ఎన్ని కోట్లు తీస్తున్నాడు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తీస్తున్నారన్నా? మీరు ఎన్ని కోట్లు తీస్తున్నారు? ఎక్కడెక్కడ పంపించారు? చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు జీరో బడ్జెట్ పాలసీస్ పోయినాయి. ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారా? కాదన్నా, నాకు తెలియదు చిన్న సబ్జెక్ట్ ఒకటి. మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయరని అంత కడాఖండిగా ఎలా చెప్పగలుగుతున్నారు? వర్మ డబ్బులు ఇస్తే వర్మకి అమ్మేస్తాడని. భీమవరం అమ్మేసినట్టు భీమవరం సీట్ అమ్మేశాడు కదా, భీమవరం సీట్ అమ్మాడు, తిరుపతి సీట్ అమ్మాడు, చిత్తూరు భీమవరం సీటు
అవును మధ్యలో మీరేనా మధ్యవర్తిత్వం చేసింది? చంద్రబాబు నాయుడు మధ్యవర్తం చేసి కండవా కప్పాడు. అందుకని చెప్పండి, నేను అడిగిన దానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు, సమాధానం చెప్పండి. ఇద్దరు అలయన్స్ లో ఉన్నారు కదా, అలయన్స్ లో ఉన్న పార్టీల్లో ఒక పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వచ్చి సీట్లు ఎట్లా కంటెస్ట్ చేస్తాడు? బేసిక్ క్వశ్చన్ అడిగా మీరు సమాధానం చెప్పండి. ఉన్నోళ్ళు కూడా సగం మంది మా దగ్గర నుంచి అది కరెక్ట్ కదండి, అది కరెక్ట్. నేను గురించి చెప్పా. మీ రెండు పార్టీలు అలయన్స్ లో ఉన్నాయి కదా, అలయన్స్ లో ఉంటే ఆ తెలుగుదేశం మీద అతను విమర్శ చేయడు, తెలుగుదేశం విమర్శ జనసేనలో జాయిన్ అయిపోతాడు సీట్ కోసం. మరి అమ్ముకోసం ఎవరు శుద్ధ కోసం జనసేనలో పవన్ కళ్యాణ్ శుద్ధ పోతా. ఆయనేమో ఒకసారి పార్టీని అమ్మేశాడు, ఇలా రోజు తాకట్టు పెడుతున్నారు. ఎందుకు ఇప్పుడు నేను మళ్ళీ డెప్త్కి వెళ్ళాను, చాలా దూరం వెళ్ళాలి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడినాడు. కాదండి, అమ్మకంలో పెట్టినప్పుడు మీరు ఏమైనా మధ్యత్వం చేశారా? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం డబ్బులు పెంచామంటున్నారు కదా, నిరాధారమైన ఆరోపణలు. సరే ఇప్పుడు ఒప్పించన్నా అన్న బుజ్జన్న పిఠాపురం నుంచి పోటీ చేయించడం ఒప్పించండి దయచేసి. ఏంటండి ఆయన పోటీ చేస్తారని ఆయన చెప్తారు. నా మాట సమాధానం వినన్నా? పవన్ కళ్యాణ్ చెప్తారు సార్. నేనేమన్నాడు 24 అది గాయత్రి మంత్రం అన్నాడు, 21 ఏ మంత్రం? 24 నుంచి 21 తగ్గించుకుని ఏ మంత్రం? నా మాట వినమనండి, ఒక్క నిమిషం నా మాట వినమనండి ఒకసారి. వర్మ చెప్పండి. వెంకటరెడ్డినా, నేను రాత్రి ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే మీకు లాగానే మాట్లాడారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని జరిపించడం కోసం పిఠాపురం అంటున్నారు, పిఠాపురంలో పోటీ చేస్తారో, గాజువాకలో పోటీ చేస్తారో, భీమవరంలో పోటీ చేస్తారో అర్థం అవట్లేదు మా వాళ్ళకి, మేము డబ్బులు ఎక్కడ రెడీ చేసుకోవాలో అర్థం అవట్లేదు అని చెప్పారు. అదే అందుకే పిఠాపురం చేయండి, పోటీ చేస్తారు. నువ్వు వాళ్ళలాగైతే పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నావు, మనసులో ఒకటి ఉంది. వాళ్ళైతే అద్భుతంగా మనసులో ఏదన్నా అసలు మొత్తం పర్ఫార్మెన్స్ కుమ్మేస్తున్నారు, కానీ నువ్వు ఫెయిల్ ఇక్కడ దీంట్లో. ఫెయిల్ అన్నాను వాళ్ళతో కంపేర్ నువ్వు చెప్పేది. మీకైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే పోటీ చేస్తున్నారు 100% నామినేషన్ వేసిన రోజున డిబేట్ లో మాట్లాడుకున్నాం. మమ్మల్ని పిలవాలి, వెంకటరెడ్డి గారిని మమ్మల్ని తప్పకుండా. రాకేష్ ఏంటి బాలకృష్ణ గారి మీద మహిళట, లోకేష్ గారి మీద మహిళట, పవన్ కళ్యాణ్ గారి మీద మహిళట, ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం, వాళ్ళ అసెంబ్లీ గేట్ దాటనే గారు. పవన్ కళ్యాణ్ గారి మహిళ హనుమాన్ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే వంగా గీత గారిని ప్రకటించడం జరిగింది అక్కడ. ముందే వంగా గీత గారిని ప్రకటించడం జరిగింది అక్కడ. ప్రకటించడం అంటే కాదండి, అంటే అది ఇన్ఛార్జీలండి. ఆవిడ ఎమ్మెల్యే అభ్యర్థి అని ఎక్కడ ప్రకటించలేదు, ఇన్ఛార్జీలని ఆయన నియమించారు అంతే. స్టార్టింగ్ లో ఇన్ఛార్జీలు నియమించే అభ్యర్థులుగా ప్రకటించారండి. అదే అభ్యర్థి అన్నది మొన్న కదా ప్రకటించింది, పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత అయింది అది. ఓకే రాకేష్. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనౌన్స్ చేసుకోలేదు సార్, లిస్ట్ రాలా. ఓకే ఆయన ఏదో మీటింగ్ లో చెప్పాడు, ఆ తిరుపతి నుంచి ఆయన జంగాలపల్లి సీనికి ఇస్తా, వీళ్ళకి త్యాగం చేశా, ఆ యువరకు చెప్పింది. రాకేష్ ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వీళ్ళందరినీ ఓడిస్తామని? 100% అండి, అది కాన్ఫిడెన్స్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెన్స్. మేము ఇందాక చెప్పాం కదా, అదే పర్ఫార్మెన్స్ లో పై స్థాయి. ఎవరైతే వైసీపీలో చేసే పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళు చెప్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి చేసే పర్ఫార్మెన్స్ మనం చెప్పుకుంటా ఉంటే బాబాయ్ తలని ఎంత లోతుగా వేసేసిన ఆ రోజు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే అబ్బాబ్బాబ్బా మామూలు పర్ఫార్మెన్స్ కాదండి. కోడికత్తి ఇక్కడి నుంచి కూర్చి ఆ రోజు బెడ్ మీద పడుకొని వెళ్ళిన పర్ఫార్మెన్స్ చూస్తే ఏ పర్ఫార్మెన్స్ అండి, ఏ పర్ఫార్మెన్స్. తమ దగ్గర 25 ఎంపీ సీట్లు మాకు ఇవ్వండి, మోడీ మీద వచ్చుతామని పర్ఫార్మెన్స్ చేశాడు ప్రత్యేక హోదా కోసం. పర్ఫార్మెన్స్ అండి, ఇదేంటి పర్ఫార్మెన్స్ అంటే? ఇది కదా ఇది కదా మాట్లాడుకోవాల్సింది.
రామారావు గారు CPS రద్దు చేస్తాం. CPS రద్దు చేస్తాం. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక బ్రోకరే కదా. ఏ పర్ఫార్మెన్స్ ఏదైతే జయప్రద అదన్నా మీ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ 5 కోట్ల ఆంధ్రులు మోసపోయారన్నా. అది కదా మన ఆర్టిస్ట్, ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పట్టుకొచ్చారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అద్భుతమైన నటన చేస్తాడు. మనకి ఏడొచ్చింది ఆ నటన. మనలో పార్టీ 5 రూపాయలు ఆర్టిస్ట్వి. 5 రూపాయలు ఆర్టిస్ట్వి. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్వి. నీకు అర్థం కావట్లా. మీ నాయకుడిని అడుగు. మీ నాయకుడు మల్టీ స్టార్. మల్టీ స్టార్. మీ నాయకుడు మల్టీ స్టార్. ముద్దులు పెట్టేస్తాడు. గుర్తు పెట్టుకో. ముద్దులు పెట్టేస్తాడు నాయకుడు. ఓకే ఓకే అండి, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే వాళ్ళు అవమానించినట్టు మీరు. వెంకటరెడ్డి గారు వాళ్ళు మాట్లాడితే, వెంకటరెడ్డి గారు ఏ పర్ఫార్మెన్స్ వెంకటరెడ్డి గారు వాళ్ళు మాట్లాడితేనే కదండి మీకు అర్థమయ్యేది. ఎక్కువ మాట్లాడితే ఏమర్థం? ఒక్క నిమిషం అండి. వర్మ గారు, మీరు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నతను గుర్తించట్లా. అద్భుతంగా 5 రూపాయల ఆర్టిస్ట్ అని గుర్తించాడు సార్ ముందు అర్జెంట్గా. బాబు 5 రూపాయల ఆర్టిస్ట్. ఈ 5 రూపాయల ఆర్టిస్ట్ మమ్మల్ని మాట్లాడాడు. ఆయన సోచి చెప్తాడు. వెంకటరెడ్డి గారు మీరు ఫస్ట్ ఏం చెప్పారు? వాళ్ళు ఎవరిని మాట్లాడొద్దండి, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరు మాట్లాడినా మీరు మధ్యలో మాట్లాడితే ఎలాగా? మీకు అవకాశం ఇస్తాను, వెయిట్ చేయండి. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అది చెప్పాడు పర్ఫార్మెన్స్. మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఎవరో చెప్పా కదా. కోడికత్తి దగ్గర నుంచి బాబు దగ్గర నుంచి 30,000 ఎకరాలు CPS ఎన్ని పర్ఫార్మెన్స్లు ప్రత్యేక హోదా నీకు ఎన్ని పర్ఫార్మెన్స్లు కావాలి చెప్పు. చూపినా వీడియోలు, చూపినా వీడియోలు. మీ పర్ఫార్మెన్స్ ముద్దులు పెట్టే పర్ఫార్మెన్స్ మాత్రం వీడియోలు చూపించమంటే చూపిస్తా చెప్పు. సిగ్గుండాలి రెడ్డి, సిగ్గు శరవణాలు రెడ్డి. మనం మాట్లాడే మాటకి కనీసం విశ్వాసనీయత ఉండాలి రెడ్డి. సిగ్గు శరవణాలు గ్రాఫిక్స్ రెడ్డి. గ్రాఫిక్స్ లో పుట్టి గ్రాఫిక్స్ లో పట్టుకే మీరు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే నైతిక పవన్ కళ్యాణ్ గారి గురించి తెలీదు, మన ఇంట్లో తెలీదు. రజనీ గారికి ఇవ్వండి PCR. ఏమి రెడ్డి మాకు అర్థం కాదు. 5 రూపాయలు రజనీ గారికి ఇవ్వండి. వాళ్ళిద్దరు మ్యూట్ చేయండి. రజనీ గారు రెస్పాండ్. రజనీ గారు ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు, ఏ టీం వెళ్ళబోతుంది? పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడానికి అది ఏమైనా ఉన్నదా స్కెడ్యూల్? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రచారానికి వెళ్తారు? సార్ ఏదైతే మనకి వర్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నేను ఖచ్చితంగా దగ్గరుండి గెలిపించుకుంటాను, బంగారు పళ్ళంలో మెజారిటీ అర్పిస్తాను. అదే రకంగా వంగా గీత గారేం పరాయోళ్ళు కాదండి. ప్రజారాజ్యంలో పాపం మా సానుభూతి పరులు. మేము అక్కడ సీట్ ఇస్తే గెలిచిన ఆవిడ. అదే రకంగా ఆవిడకి ఆపోజిట్ గా వేసిన ఆయన పాపం ముద్రగడ గారు. ఈ రోజు ముద్రగడ గారు మళ్ళీ ఎలక్షన్ కు ముందు నిద్రలేచి బయటకు వచ్చి ఈ రోజు ఆయనకి ప్యాకేజీ పోస్టులో అందిందేమో బహుశా. ఆయన తగ్గట్టుగా ఈ రోజు మొలతాడు, ఇంకోటి మొనగాడు అంటూ మాట్లాడుతున్నారు. ఈ రోజు గతంలో ఎప్పుడు అలా మాట్లాడినవి ఆయన కాదు. ఆయన కూడా మేమైతే విమర్శిస్తామేమో కానీ మా అధినాయకుడు ఎప్పుడు కూడా విమర్శించడండి, వయసుకి ఇచ్చినటువంటి మర్యాద. కానీ మేము మా నాయకుడు అన్నారని కోపంతో మేము విమర్శించడం తప్ప అంతకు మించి ఆయన మీద మాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే రిజర్వేషన్ అయిపోయిందన్న బాధ తప్ప ఇంకోటి ఏం లేదు. సో వీటన్నిటికంటే మించి పిఠాపూర్ నుంచే పోటీ చేస్తారు, భారీ మెజారిటీ గెలిపొస్తుంది. మా రెడ్ అన్నకి మేము తరిమి కొట్టారు గిఫ్ట్ ఇస్తాము. అదే రకంగా చైల్డ్ ఆర్టిస్టు, పెయిడ్ ఆర్టిస్టులు ఈ మాటలు కాదండి. ఈ రోజు జరిగిన వాస్తవాలు చెప్పుకుంటూ వస్తుంటే ఈ రోజు కుటుంబంలో జరిగిన హత్యా ఉదంతాలకి వాళ్ళు ఎంత బాగా నటించి రాష్ట్రంలో 5 కోట్లని పిచ్చి వాళ్ళని చేసింది మాకు తెలుసు. అది కత్తి గాల్లో ఎగిరి వచ్చి పొడుచుకొని రక్తం గుచ్చుకొని కారిపోయిందా? మరి వైజాగ్ లో ట్రీట్మెంట్ తీసుకోకుండా హైదరాబాద్ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకున్నారు? అంత ఘటన గొడ్డలిపోటు తుట్లుగా పొడిచి ఒక బాడీకి కుట్లేసి ప్యాక్ చేసి పక్కన పెట్టిన పరిస్థితి కూడా మేము చూసాం కదా. వీటన్నిటికంటే మించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి రెడ్డన్న మొగోడా అని చించుకుంటుంటే దానికి సమాధానం ఓట్లతో చెప్పి ఎలక్షన్ తర్వాత తరిమి కొట్టారు రెడ్డన్న. ఎవరిది నిజం అనేది మోసపోవడానికి సిద్ధంగా లేరు రాష్ట్ర ప్రజలు. రాడు చంపడానికి చిన్న రాడు. ఆ చంప ఈ చంప వాయించినట్ట 136 చోట్ల పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు అయిపోయిందండి. ఇప్పుడు సంగతి మాట్లాడండి. అట్లా కొట్టడం అంటే ఏంది సార్? తరిమి కొట్టేది వీళ్ళు. అప్పుడు విలీనం చేసుకుంటారులేమ్మా. అప్పుడు మళ్ళీ మీరు పూర్తిగా ఒకే జెండా మోస్తారు. ఇప్పుడు 3 జెండాలు, నెత్తికి ఒకటి, ఈ భుజాన ఒకటి, ఆ భుజాన ఒకటి, ఇన్ని కండవాలు. మీ జీవితంలో మీ కండవా ఎప్పుడు పెట్టుకోరు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తునండి, రాష్ట్ర ప్రజల కండవా ఏం పార్టీ అమ్మా నాకు అర్థం కాల. మళ్ళీ ఆ పార్టీలో మీరు మమ్మల్ని తరిగి కొడతారు.
సర్లేండి అన్ని సమాధానాలు ఓట్లతో సమాధానం చెప్తారు రెడ్డనా. అప్పుడు వరకు ఈ పనికిమాలిన చెత్త స్టేట్మెంట్ లాపే మొగోడైతే అనే పదాలు వాడద్దు. మళ్ళీ ఒంటరిగా నువ్వు కారులో పోతుంటావు, మా జన సైనికులు ఊరుకోరు. నేను చెప్పినంత క్లుప్తంగా సమాధానం చెప్పరు, నోట్లతో మాట్లాడరు, ఇక తిరగబడతారన్న. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మళ్ళీ మీరు చెబుతారు పొద్దున్నే ఒక జెండా, మధ్యాహ్నం ఇంకోటి, సాయంత్రం ఇంకోటి, రాత్రి నిద్రపోయినాక ఒకటి, నిద్రలో లేపినాక ఒకటి, తెల్లారి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒకటి, తిన్నాక ఒకటి. ఈ జెండాలు మోసే బతుకులతో ఆ పార్టీలో మీరు ప్రతినిధిగా షేమ్ అనిపించట్లేదమ్మా, నాకు అర్థం కదా. గొడ్డలి పోట్లు మీకంటే జనాల్ని మోసం చేయడం వచ్చు సార్. గొడ్డలి పోట్లు వేస్తారు, కోడి కత్తి పోటు వేయించుకుంటారు, ఇవన్నీ వేసుకొని జనాల్ని మోసాలు చేస్తారు కదా. ఆ పని చేపట్టినప్పుడు కలిసి పెడుతున్నాం అనేది మా దృఢమైన సంకల్పం, కలిసి చేసే ప్రయాణం. అంటే వాళ్ళు కూర్చుని తిడతాం, ఎవరిని పోవడం అంటే వాడిని పొగుడతాం, ఎవరిని తిట్టమంటే వాడిని తిడతాం. చంద్రబాబు నాయుడు అంత గొప్పోడు లేడంటాం, మోడీ అంత నీచుడు లేడంటాం ఒక రోజు, మోడీ అంత గొప్పోడు లేడంటాం ఒక రోజు, కమ్యూనిస్ట్ అంటాం. రెడ్డనా ఎలక్షన్ వస్తుంది, మీరు సంసిద్ధంగా ఉండండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారంట, కవిత గారి సర్దేశారంట, మళ్ళీ మన మీదకే వస్తుందంట. కవిత గారి నెక్స్ట్ వచ్చేది. సో బాగుంటుందని మన ఉద్దేశం. పురుషుడు కొడితే దిక్కు దివారం లేదు, వీర మహిళ వీర పురుషుడు కొడుతున్నాడు. తెలంగాణలో కొడితే దిక్కు దివానా లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు లేదా? చెల్లిని కొట్టి అరెస్ట్ చేస్తే సిగ్గు లేదా? ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ ని క్వశ్చన్ చేయలేవా? సానుభూతి చెప్పలేవా? క్వశ్చన్ చేయలేవా? తల్లిని కొట్టి తీసుకుపోయారు, చెల్లిని కొట్టి లాక్కుపోయారు, సిగ్గు లేదా మీకు? మీరు మాట్లాడుతున్నారు మళ్ళా. పవన్ కళ్యాణ్ ఇచ్చే గౌరవం అదేనండి. వేరే పురుషులు కొట్టినా అసలు కనీసం మీ తల్లికి మీరేం గౌరవం ఇచ్చారో మేము చూసాంలే సార్. మేమేం గౌరవం ఇచ్చుకున్నాం మాకు తెలుసు, కానీ మీరు మీ తల్లికి ఏం గౌరవం ఇచ్చారో చూడండి. చేయగలిగింది ఏం లేదు, అంతకంటే చేయగలిగింది ఏం లేదు. స్టాండర్డ్ గా సరే అమ్మగారు అడుగుతున్నారు, విజయమ్మ గారు, ఈసారి ఎలక్షన్ అంటే జరిగిద్దని చెప్పండి ముందు కాస్త. రక్షణ కోసం, దేశ పరిరక్షణ కోసం, దేశాల మధ్య యుద్ధం పరిరక్షణ కాదు సార్, జరుగుతున్న దాడుల కోసం దరిద్రం చేశారు కదా, రాష్ట్రం అంతా అప్పుల పాలు చేశారు కదా, మరి కాపాడాలి కదా, తప్పేదే ఉంది. మీకన్నా అనిపిస్తుందా డిబేట్ అయిపోయినా చూసుకొని అసలు నేను ఎంత పర్ఫార్మెన్స్ అసలు ఈ విధంగా పర్ఫార్మెన్స్ కి మీరే మార్కులు వేసేది, మరి టీవీ డిబేట్ లో ఎక్కువ చేశాను అని ఫీల్ అవుతారా? రైట్, ఓకే వెంకటరెడ్డి గారు భాస్కర్ అవార్డు వచ్చిందేమో చూడండి, చెప్పండి. వరం గారు నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళే అన్నారు కదా, వాళ్ళే మోడీ అనే అతను నీచుడు, మోడీ పాచిపోయిన లడ్లు. సరే ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. కాదండి,